నమస్తే, నేను నళిని. వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. 72 గంటల్లో దేశంలో పెద్ద ప్రయోగమే జరగబోతోంది. ఆర్థికంగా సామాన్యుల నుంచి సూపర్ రిచ్ వరకు ఈ ప్రయోగం ప్రభావితం చేయబోతోంది. అదే జీఎస్టీ 2.0. ప్రతి ఒక్కరూ లెక్కలు వేసుకుంటున్నారు. ఏం కొంటే ఎంత ధర తగ్గుతుంది, ఏం కొంటే ఎంత పెరుగుతుంది, ఇదే అంశంపై వాళ్ళ స్టోరీ బోర్డ్ చూద్దాం. జీఎస్టీ సంస్కరణలపై కేంద్రం చాలా ఆశలు పెట్టుకుంది. ఇవి ఖచ్చితంగా సామాన్యులు, మధ్యతరగతికి ఊరట ఇస్తాయనే నమ్మకంతో ఉంది. ఆర్థిక మంత్రి అయితే ఏ మేరకు లబ్ధి చేకూరుతుందో గణాంకాలతో సహా చెప్పేస్తున్నారు. ఇప్పటికే జీఎస్టీ అవుట్ రీచ్ ప్రోగ్రామ్స్ లో మంచి స్పందన వచ్చిందనే భావంతో ఉన్నారు. జీఎస్టీ కౌన్సిల్ 2025 సెప్టెంబర్ 3న చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ఇకపై 2 ప్రధాన పన్ను స్లాబులు 5%, 18% మాత్రమే ఉంటాయి. అదనంగా విలాస వస్తువులపై 40% ప్రత్యేక పన్ను విధించనున్నారు. కొత్త విధానం సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి రానుంది. కేంద్ర సర్కార్ జీఎస్టీ సంస్కరణల వల్ల పలు వస్తువుల ధరల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం సాధారణ ప్రజలకు ఉపశమనం కలిగించనుంది. జనానికి చేతుల డబ్బు ఎక్కువ వస్తుంది, మీరు ఇంకా కొనుగోలు చేసుకోవచ్చు, లేదా సేవింగ్స్ చేసుకోవచ్చు, లేదు మీ ఆడపిల్ల మీద ఖర్చు పెట్టవచ్చు, చదివించవచ్చు, లేదు ఆమెకి ఏదైనా డిపాజిట్ పెట్టాలంటే పెట్టవచ్చు. మీ చేతుల డబ్బు మిగులుతుంది. ఇప్పుడు మీరు వెళ్ళి ఎక్కువ కొనుగోలు కొనుక్కుంటే ప్రొడక్షన్ ఎక్కువ అవుతుంది. కంపెనీలు ఇంకా తయారు చేస్తే మార్కెట్కి డిమాండ్ ఉంది కాబట్టి వస్తారు. దానివల్ల జాబ్స్ పెరుగుతాయి, దానివల్ల ట్యాక్స్ బేస్ పెరుగుతాయి. ఎక్కువ కొనడం వల్ల ఎక్కువ ట్యాక్స్ కలెక్షన్, చిన్న అమౌంట్ బట్ ఎక్కువ కలెక్షన్ వస్తుంది. మొత్తం ఇవన్నీ కలిపి చూస్తే ట్యాక్స్ తక్కువ, ఇంకా ఎన్నిసార్లు తగ్గించి ఇంకా లోవర్ రేట్కి తీసుకెళ్ళడానికి ఆస్కారం ఉంది. అందువల్ల ఈ సెకండ్ జనరేషన్ జిఎస్టీ ఇస్ అ వెరీ బిగ్ స్టెప్ ఫార్వర్డ్ ఫర్ ద ఎకానమీ. ఆరోగ్య బీమా, జీవిత బీమా, ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీలు, యాంటీ క్యాన్సర్ మందులు, థర్మామీటర్లు, గ్లూకోమీటర్లు వంటి మెడికల్ ఉత్పత్తులపై పన్ను పూర్తిగా రద్దు చేశారు. నిత్యావసర వస్తువులైన పాలు, పాల ఉత్పత్తులు, కూరగాయలు, బియ్యం, సబ్బులు, షాంపూలు, టాయిలెటరీస్ 5% స్లాబ్లోకి వస్తాయి. టెలివిజన్లు, ఎయిర్ కండిషనర్లు, ఫ్రిడ్జ్లు, పెట్రోల్ 1200 సీసీ వరకు, డీజిల్ 1500 సీసీ వరకు, కార్లు 350 సీసీ లోపు, బైక్లు 18% స్లాబ్లోకి వస్తాయి. సిగరెట్లు, బీడీలు, గుట్కా, పాన్ మసాలా, ఇతర పొగాకు ఉత్పత్తులు, చక్కెర కలిగిన కార్బొనేటెడ్ డ్రింక్స్, ఫ్లేవర్డ్ బేవరేజెస్, పెద్ద కార్లు, 350 సీసీ పైగా బైక్లు, ప్రైవేట్ హెలికాప్టర్లు, యాడ్స్ వంటి వస్తువులపై 40% ప్రత్యేక పన్ను విధించనున్నారు. ఇంతకుముందు వీటిపై 28% ప్లస్ సెస్ అమల్లో ఉండేది. కొత్త విధానం ద్వారా దీన్ని 40% స్లాబ్లోకి తీసుకొచ్చారు. लेकिन असल में ये देश के लिए सपोर्ट और ग्रोथ की डबल डोज है. डबल डोज यानी एक तरफ देश के सामान्य परिवार की बचत और दूसरी तरफ देश की अर्थव्यवस्था को नई मजबूती. नए जीएसटी रिफॉर्म से देश के हर परिवार को बहुत बड़ा फायदा होगा. गरीब, न्यू मिडिल क्लास, किसान, महिलाएं, स्टूडेंट्स, नौजवान सभी को जीएसटी टैक्स कम करने से जबरदस्त फायदा होने वाला है. రైతుల కోసం వ్యవసాయ పరికరాలపై జీఎస్టీని 12% నుండి 5%కి తగ్గించారు. నోట్బుక్స్, ఎరేజర్లు, పెన్సిల్స్, క్రేయాన్స్ వంటి విద్యా సామాగ్రిపై పన్ను 12% నుండి 5%కి తగ్గించారు. 18% స్లాబ్లోనే 67% రెవెన్యూ వస్తోంది. కాగా 12% స్లాబ్ ద్వారా కేవలం 5% ఆదాయం మాత్రమే వచ్చింది. 5%, 28% స్లాబ్ల ద్వారా వరుసగా 7%, 11% రెవెన్యూ లభించింది. దీంతో తయారీదారులను ధరలు తగ్గించేలా ప్రోత్సహించేందుకు 18%లో కలిపేశారు. అయితే ఈ సంస్కరణల వల్ల కేంద్ర ప్రభుత్వానికి దాదాపు 48,000 కోట్ల రూపాయల వరకు రెవెన్యూ లోటు ఉంటుందని అంచనా. కానీ ప్రజల చేతిలో ఎక్కువ డబ్బు మిగలడం ద్వారా వినియోగం పెరిగి ఆర్థిక వ్యవస్థ బలపడుతుందని ప్రభుత్వం విశ్వసిస్తోంది. జీఎస్టీ సంస్కరణలు 2025 ద్వారా పన్ను వ్యవస్థ మరింత పారదర్శకంగా, సులభంగా మారనుంది. సాధారణ వస్తువులు చౌకవుతాయి. లగ్జరీ, సిన్ గూడ్స్ పై మాత్రం కఠిన పన్నులు అమలవుతాయి. 2017-18 ఆర్థిక సంవత్సరంలో జీఎస్టీ ద్వారా 7.19 లక్షల కోట్ల ఆదాయం రాగా 2024-25 ఆర్థిక సంవత్సరంలో 22.08 లక్షల కోట్ల ఆదాయం లభించింది. కార్, ఫ్రిడ్జ్, ఏసీని 28% నుంచి 18% స్లాబ్కు తీసుకొచ్చామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. జీఎస్టీ స్లాబ్ల సవరణకు ఆమోదించిన కేంద్ర నిర్ణయానికి అనుగుణంగా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ సిబిఐసి జీఎస్టీ రేట్ నోటిఫికేషన్ను అధికారికంగా విడుదల చేసింది.
సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి వచ్చే సవరించిన రేట్ల నిర్మాణం 7 షెడ్యూళ్లలో సుమారు 1200 వస్తువులపై ప్రభావం చూపుతుందని తెలిపింది. సిబిఐసి నోటిఫికేషన్లోని ముఖ్యమైన మార్పుల్లో బాల్ పాయింట్ పెన్నులు, స్కూల్ బ్యాగ్లు, ముద్రించిన పుస్తకాలు, మార్కర్లు, ఫౌంటైన్ పెన్నులు, స్టైలోగ్రాఫ్ పెన్నులు వంటి రోజువారీ స్టేషనరీ వస్తువుల్ని 18% జీఎస్టీ స్లాబ్ కింద ఉంచారు. ఇది కొంతమంది పరిశ్రమ వర్గాల్లో ఆందోళనను రేకెత్తించింది. దీనికి విరుద్ధంగా పెన్సిల్స్, క్రేయాన్స్, పాస్టల్స్, డ్రాయింగ్ చాక్స్, టైలర్ చాక్స్ను జీఎస్టీ నుంచి మినహాయించారు. ఇవి గతంలో 12% స్లాబ్లో ఉండేవి. జీఎస్టీ హేతుబద్ధీకరణ విద్యార్థులపై భారాన్ని తగ్గించేందుకు ప్రాథమిక విద్యా సాధనాలను ప్రోత్సహించడంపై దృష్టి సారించిందని జీఎస్టీ నిపుణులు చెబుతున్నారు. 2017కు ముందు దేశంలో 17 రకాల పన్నులుండేవి. వాటిపై 8 సెస్సులు కూడా ఉండేవి. ఉదాహరణకు 2017కు ముందు సబ్బు ధర ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా ఉండేది. అన్నింటినీ కలిపి దేశవ్యాప్తంగా ఒకే పన్ను 4 స్లాబుల రూపంలో తీసుకొచ్చిందే జీఎస్టీ. ప్రజలపై భారం తగ్గించేందుకే జీఎస్టీ తీసుకొచ్చామనేది కేంద్రం చెబుతున్న మాట. గతంలో 65 లక్షల మంది పన్ను చెల్లింపుదారులుండేవాళ్లు. ఈ 8 ఏళ్లలో ఆ సంఖ్య 1.51 కోట్లకు చేరింది. జీఎస్టీ రేట్ తగ్గింపులు దేశ వృద్ధి బేస్ పాయింట్లు పెంచుతాయని, ఒక సంవత్సరంలో రిటైల్ ద్రవ్యోల్బణాన్ని 100 బీపీఎస్ తగ్గించొచ్చనేది ఆర్థికవేత్తల అంచనా. అయితే పన్ను తగ్గింపులో ఎంత భాగం తగ్గిన ధరల రూపంలో వినియోగదారులకు బదిలీ అవుతుందనే దానిపై ప్రశ్నలు మిగిలున్నాయి. జీఎస్టీ సంస్కరణల్లో భాగంగా బీమా పాలసీలపై పన్ను మినహాయింపు కల్పించారు. దీనికి సంబంధించి మినహాయింపు ప్రయోజనాలను ప్రస్తుతం, భవిష్యత్తు పాలసీదారులకు పూర్తి స్థాయిలో అందించాలని అన్ని రకాల బీమా కంపెనీలను కోరింది కేంద్రం. అలాగే దేశవ్యాప్తంగా ఉన్న రిటైలర్లకు కేంద్ర ప్రభుత్వం కీలకమైన ఆదేశాలు జారీ చేసింది. జీఎస్టీ మార్పులకు సంబంధించి దేశంలో ప్రధాన రిటైలర్లు డిస్కౌంట్లను స్పష్టంగా కనిపించేలా ప్రకటించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు భారత రిటైలర్ అసోసియేషన్కు డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ నోట్ పంపింది. రసీదులు, బిల్లులపైన జీఎస్టీ డిస్కౌంట్ టైటిల్ కింద స్పష్టంగా తగ్గింపు ఎంతనేది కనిపించేలా చూసుకోవాలని ఆదేశించింది. తగ్గింపు వివరాలు కనిపించడం ముఖ్యమని వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ తెలిపింది. ధరల తగ్గింపు గురించి ప్రింట్, టెలివిజన్, ఆన్లైన్ ప్లాట్ఫామ్లలో పోస్టర్లు, పాంప్లెట్ వంటి మార్గాలను ఉపయోగించాలని కోరింది. దీన్ని బట్టి రిటైలర్లు వచ్చే కొన్ని వారాల పాటు తమ అమ్మకాలను పెంచుకునే వ్యూహాలను అనుసరించడమే కాకుండా దుకాణాల వద్ద పన్ను సంస్కరణలు ఎంత సమర్థవంతంగా అమలవుతున్నాయో కూడా పరిశీలించాల్సి ఉంటుంది. పన్ను తగ్గింపు ప్రయోజనాలకు సంబంధించి ఈ ఏడాది పండుగ సీజన్ సమయంలో అమ్మకాల వాల్యూమ్లను ట్రాక్ చేయాలని, డేటా ప్రదర్శించాలని అధికారులు రిటైలర్లకు సూచించారు. జీఎస్టీ సంస్కరణలపై వినియోగదారులు కూడా భారీగానే ఆశలు పెట్టుకున్నారు. ప్రస్తుతం మార్కెట్ ట్రెండ్ గమనిస్తే ఆ విషయం స్పష్టంగా తెలుస్తుంది. కొన్ని కంపెనీలు జీఎస్టీ ప్రయోజనాలు ముందే బదిలీ చేస్తామంటున్నా వినియోగదారులు మాత్రం వెయిట్ అండ్ సీ అంటున్నారు. సెప్టెంబర్ 22 వరకు ఆగి ఆ తర్వాతే కొనుగోలు జరపాలని భావిస్తున్నారు. జీఎస్టీ సంస్కరణలు ఈ నెల 22 నుంచి అమల్లోకి రానున్నాయి. కేంద్రం నిర్ణయంతో పలు కార్లపై జీఎస్టీ తగ్గింది. కొత్త జీఎస్టీ అమల్లోకి వచ్చాక భారీగా ధరలు తగ్గనున్నాయని భావిస్తూ కార్లను కొనుగోలు చేయడం వాయిదా వేస్తున్నారు. ఈ క్రమంలో బ్యాంకులు మంజూరు చేసిన రుణాలను సైతం రద్దు చేసుకుంటున్నారు. దీనికి ప్రధాన కారణం జీఎస్టీ 2.0 అమలు తర్వాత కార్ల ధరలు తగ్గుతాయని, దాంతో తక్కువ రుణం సరిపోతుందని కార్ల కొనుగోలుదారులు చెబుతున్నారు. ఇప్పటికే బ్యాంకులు అప్రూవ్ చేసిన కారు రుణాలను రద్దు చేసుకునేందుకు ఆయా బ్యాంకు బ్రాంచ్లను ఆశ్రయిస్తున్నారు వినియోగదారులు. జీఎస్టీ సంస్కరణల ప్రయోజనాలతో పోలిస్తే బ్యాంకుల రుణాలను రద్దు చేసుకునే ఫీజు చాలా తక్కువగా ఉందని, దాంతో కొత్త రుణాలు తీసుకునేందుకు ఆసక్తి కనిపిస్తోంది. మరోవైపు వర్షాకాలంలో వినియోగదారులను ఆకర్షించేందుకు బ్యాంకులు ఆటో, గృహ రుణాలపై ప్రాసెసింగ్ ఫీజులను మాఫీ చేస్తున్నట్లు ప్రకటించాయి. అయినా కార్ల కొనుగోలుదారులు తమకు మంజూరు చేసిన రుణాలను రద్దు చేసుకునేందుకే ఆసక్తి చూపిస్తున్నారు. దాంతో బ్యాంకులు ఆందోళనకు గురవుతున్నాయి. జీఎస్టీ కౌన్సిల్ 1200 సీసీ వరకు కార్లపై పన్ను రేటును 28% నుంచి 18% తగ్గించింది. ఇదిలా ఉండగా డీలర్ కస్టమర్కు ఇన్వాయిస్ జారీ చేస్తే కారు కొనుగోలుపై పాత జీఎస్టీ మాత్రమే వర్తిస్తుందని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ ప్రకటించింది. అదే ఇన్వాయిస్ జారీ చేయకపోతేనే కొత్త రేటు ప్రయోజనాలు పొందొచ్చన్నారు. జీఎస్టీ సంస్కరణల అమలుతో ఆటోమొబైల్ కంపెనీల ఖాతాల్లో జమ చేసిన 2500 రూపాయల పరిహార సెస్ ముగియనుంది. ప్రభుత్వం జీఎస్టీ రేట్లను తగ్గించడం, ఆదాయపు పన్ను మినహాయింపు కారణంగా ఆర్థిక వ్యవస్థలో మొత్తం డిమాండ్ 3.5 లక్షల కోట్లకు పెంచుతుందని అంచనా. సంస్కరణల ద్వారా 7 నుంచి 7.50% వృద్ధి రేటు సాధించడం సాధ్యమవుతుందని, ఆర్థిక వ్యవస్థ, ఉద్యోగాల సృష్టి వేగాన్ని మరింత వేగవంతం చేసేందుకు తయారీ రంగంపై దృష్టి సారించాలని ఆర్థికవేత్తలు సూచిస్తున్నారు. జీఎస్టీ 2.0తో పాటు ఇతర రంగాల్లోనూ సంస్కరణలు కీలకమని, ముఖ్యంగా కార్మిక రంగంలో అవసరమనేది నిపుణుల వాదన. పన్ను ఎంత ఎక్కువగా ఉంటే ఉత్పత్తి అంత తక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఈ పరిస్థితిలో సంస్కరణలు పన్నుల భారాన్ని తగ్గిస్తాయని,
ఆర్థిక వృద్ధి సామర్థ్యాన్ని 7 నుంచి 7.5% వరకు పెంచుతుందన్నారు. వినియోగదారుల ట్రెండ్ని పరిగణలోకి తీసుకుంటే మొత్తం డిమాండ్ 2.30 లక్షల కోట్లకు పెరుగుతుందని, జీఎస్టీ రేట్ల తగ్గింపు ప్రభావాన్ని పరిగణలోకి తీసుకుంటే డిమాండ్ 1.20 లక్షల కోట్లు పెరుగుతుందని, దాంతో ఆర్థిక వ్యవస్థలోకి 3.50 లక్షల కోట్లొస్తాయని కొందరు అంచనా వేస్తున్నారు. దేశం అంతటా ద్విచక్ర వాహన డీలర్షిప్లో షోరూం బుకింగ్లు దాదాపు స్తంభించాయి. సెప్టెంబర్ 4న సవరించిన పన్ను రేట్లను జీఎస్టీ కౌన్సిల్ అధికారికంగా ఆమోదం తెలిపినప్పటి నుంచి ఈ తంతు కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా వినియోగదారులు ధరల తగ్గింపునకు వేచి చూస్తున్నారు. ఏదేమైనా జీఎస్టీ తగ్గింపు ప్రకటన కొనుగోలుదారులను కట్టిపడేసింది. వినియోగదారులు తాము కొనాలనుకునే ఉత్పత్తులపై త్వరలో ధరల రాయితీ ఉంటుందని నమ్మి ఇలా కొనుగోళ్లను వాయిదా వేస్తున్నట్లు డీలర్లు చెబుతున్నారు. సెప్టెంబర్ 22 కొత్త జీఎస్టీ స్లాబుల అమలు తర్వాతే కొనుగోళ్లు తిరిగి ఊపందుకుంటాయని చెబుతున్నారు. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే షోరూం బుకింగ్స్ దాదాపు 50% పడిపోయాయని దేశవ్యాప్తంగా డీలర్లు చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జీఎస్టీ విధానాల మేరకు ప్రతి వాహనాలపై 10,000 నుంచి 12,000 వరకు తగ్గుతుంది. ఇంతకుముందు ఉన్న 150cc ఎక్స్ షోరూమ్ ధర 1,15,964 రూపాయలు. ఇప్పుడు దాని మీద 10% తగ్గి 1,05,600 రూపాయలకు ఎక్స్ షోరూమ్ మీద వెహికల్ వస్తుంది. సో దీనివల్ల సామాన్యులకు ఏంటంటే ఒక 10,000 వరకు డిస్కౌంట్ మీద వెహికల్ తీసుకుంటారు. ఏకంగా 95% నిత్యావసర వస్తువుల జీఎస్టీ పన్ను తగ్గించినట్లు జరుగుతున్న ప్రచారం పెద్ద ప్రభావం చూపించే అవకాశం ఉంది. కొంతకాలంగా పెరుగుతున్న ధరలతో ఇబ్బంది పడుతున్న సామాన్యులు జీఎస్టీ సంస్కరణలతో తమకు ఊరట దక్కుతుందనే ఆశతో ఎదురు చూస్తున్నారు. ఇక్కడ నిత్యావసరాలతో పాటు 2 వీలర్లు, మధ్యతరగతి ఎక్కువగా ఉపయోగించే ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై జీఎస్టీ రేటు తగ్గించడం తమకు మేలు చేస్తుందని భావిస్తున్నారు. సరిగ్గా దసరా నవరాత్రులు మొదలయ్యే సమయంలోనే అమల్లోకి రానున్న జీఎస్టీ సంస్కరణలు తమ జీవితాల్లో మంచి మార్పులు తెస్తాయని సానుకూల ధోరణితో ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు మీరు దాన్ని 3 కేటగిరీస్గా విభజించుకుంటే, ఒకటి వచ్చేసి మామూలుగా సామాన్య జనాలకి దానివల్ల ఏమైనా ఉపయోగం ఉందా లేదా అని ఒకటి చూడాలి. రెండోది వచ్చేసి ఇండస్ట్రీకి యాజ్ సచ్ దానివల్ల ఉపయోగం ఉందా లేదా అని ఒకటి చూడాలి. మూడోది వచ్చేసి గవర్నమెంట్కి దానివల్ల ఏమైనా ఉపయోగం ఉందా లేదా అని 3 చూడాలి. సో ఈ 3 విధాలుగా మనం విభజించుకొని మాట్లాడితే అందరికీ ఈజీగా ఉంటుంది, అర్థం అవడానికి కూడా వీలుగా ఉంటుంది. సామాన్యుల జనాలకు వచ్చేటప్పటికి మాత్రం ఇది ఒక విధంగా మంచి అనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇంపార్టెంట్గా ఫుడ్ ఐటమ్స్ మీద, ఎసెన్షియల్ ఐటమ్స్ మీద ట్యాక్స్ అనేది కొంచెం తగ్గించారు, 5% స్లాబ్లోకి తీసుకొచ్చారు. దీనివల్ల ఉపయోగం ఉంది. కానీ దీనివల్ల ఇంకొక ఇబ్బంది కూడా ఉంది. ఏంటి అంటే కనుక యాక్చువల్గా మన ఇండియాలో బీపీఎల్ చాలామంది ఉన్నారు, బిలో పావర్టీ లైన్ చాలామంది ఉన్నారు. ఈవెన్ ఈ రోజున కూడా మీరు కొన్ని ఎసెన్షియల్ ఐటమ్స్ మీద 5% స్లాబ్లో పెట్టారు. సో అది కూడా తగ్గించగలిగితే కనుక ఓవరాల్గా ఏమవుతుందంటే కంట్రీ మొత్తానికి ఎకానమిక్గా కూడా ఏంటంటే పర్చేస్ పవర్ పెరుగుతుంది. పర్చేస్ పవర్ పెరిగినప్పుడు ఆటోమేటిక్గా జనాల దగ్గర నుంచి మనీ ఫ్లోటింగ్ వస్తుంది. కాబట్టి గవర్నమెంట్కి ట్యాక్సుల రూపంలో కానీ వేరే రూపంలో కానీ రెవెన్యూస్ వచ్చే అవకాశం ఉంది. ఎలక్ట్రానిక్ వస్తువులైన ఏసీ, 43 ఇంచెస్ పైన ఉన్న టీవీ, డిష్ వాషర్ ధరలు తగ్గనున్నాయి. గతంలో వీటిపై 28% జీఎస్టీ ఉండగా ఇప్పుడు 18%కి తగ్గించారు. ఉదాహరణకి 28% జీఎస్టీ ఉన్నప్పుడు 60,000 రూపాయల టీవీ తీసుకుంటే స్టోర్ డిస్కౌంట్ 5,000 రూపాయలు ఇస్తే మిగతా 55,000 రూపాయలు కస్టమర్ కట్టాల్సి ఉండేది. కానీ ఇప్పుడు అదే టీవీ ధరపై 28 నుంచి 10%కి జీఎస్టీ తగ్గడంతో 54,000 రూపాయలు ఎంఆర్పీ కాగా 5,000 స్టోర్ డిస్కౌంట్ ఇస్తే 49,000 రూపాయలకు వస్తుంది. అంటే కస్టమర్కి 6,000 రూపాయలు ఆదా అవుతాయి. సవరించిన జీఎస్టీ స్లాబ్ ఈ నెల 22 నుంచి అమల్లోకి రానుంది. దీంతో చాలామంది వినియోగదారులు ఈ నెల 22 వరకు ఆగి ఆ తర్వాత తమకి ఇష్టమైన వస్తువులను తీసుకునే అవకాశం ఉంది. ఇప్పుడు ముఖ్యంగా మా కమ్యూనిటీలో 2 మోడల్స్ తగ్గిపోయాయి. ఒకటేమో ఎయిర్ కండిషనర్స్, రెండేమో 43 ఇంచెస్ అబోవ్ టీవీస్. సో 43 ఇంచెస్ టీవీస్ అబోవ్ ఒక టీవీ మీద మినిమం 4 నుంచి 5,000 వరకు తగ్గింది. అదే ఎయిర్ కండిషనర్స్ మీద కూడా 4,000 నుంచి 5,000, 6,000 దాని టన్నేజ్ని బట్టి దాన్ని బట్టి మనకు మినిమం 7% నుంచి 10%, అంటే ఇది ట్యాక్స్ రూపకంగా 7.81% తగ్గిపోతూ వస్తుంది. ఏ అమౌంట్ మీద ప్రిన్సిపల్ మీద 40,000 అయితే 4,000, 45,000 అయితే 4,700, 4,600 ఇట్లా 4,000 to 5,000, 5,000 to 6,000 ఆ రేట్ నుంచి తగ్గుతూ వస్తాయి. ఇవన్నీ కూడా మనకు 22nd ఆఫ్ దిస్ మంత్ నుంచి స్టార్ట్ అవుతాయి. కేంద్ర ప్రభుత్వం కార్ల ధరలపై జీఎస్టీలను తగ్గిస్తూ కొత్త స్లాబ్లను నిర్ణయించడంతో వినియోగదారులు దాని అమలు కోసం ఎదురు చూస్తున్నారు. ఈ నెల 22 నుంచి కొత్త జీఎస్టీ స్లాబ్స్ అందుబాటులోకి వస్తాయని కార్ల షోరూం యజమానులు చెప్పడంతో అప్పటి వరకు కార్ల కొనుగోలు నిర్ణయాన్ని వాయిదా వేస్తున్నారు. ఇప్పటివరకు 1000 సీసీ లోపు ఉన్న వాహనాల జీఎస్టీ 28% ఉండగా దాన్ని 18%కి తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఒక్కొక్క కారు మీద 40 నుంచి 50,000 రూపాయల ధర తగ్గుతోంది. దీంతో వినియోగదారులు కొత్త జీఎస్టీని ఈ నెల 22 నుంచి అమలు చేయనుండడంతో అప్పట్నుంచి కొనుగోలు చేయడానికి ముందుగానే కార్లను ప్రీ బుకింగ్ చేసుకుంటున్నారు.
నూతన జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత డెలివరీ తీసుకునేందుకు ఎక్కువగా కస్టమర్లు ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు. ఒకేసారి 50,000 నుంచి 1,50,000 వరకు రేట్లు తగ్గడం అంటే మధ్యతరగతికి పెద్ద ఊరటే అని వినియోగదారులు చెబుతున్నారు. గతంలో ఎప్పుడూ ఏ పన్ను రేటు గురించి సామాన్యుల్లో ఇంత చర్చ జరగలేదనే అభిప్రాయాలున్నాయి. జీఎస్టీ రేట్ల తగ్గింపుతో సామాన్యులంతా తమ ప్రస్తుత కొనుగోళ్లను వాయిదా వేసుకోవడం, జీఎస్టీ సంస్కరణల అమలు తర్వాత కొనుగోళ్లు జరిపేలా ప్లాన్ చేసుకోవడంలో బిజీగా ఉన్నారు. ఇప్పుడు సిమెంట్ యాక్చువల్గా ఇప్పుడు 28% స్లాబ్లో ఉందండి. దాన్ని రేపు 22వ తారీఖు నుంచి 18% స్లాబ్లోకి మార్చారు. దానివల్ల ఏంటంటే ఆటోమేటిక్ రేటు 20 రూపాయల నుంచి 30 రూపాయలకు తగ్గుతుంది. దానివల్ల కస్టమర్లకి అంటే ముఖ్యంగా మధ్యతరగతి వాళ్ళకి చాలా ఉపయోగం. ఎట్ ది సేమ్ టైం ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి అంటే పెద్ద పెద్ద బిల్డర్లు అపార్ట్మెంట్లు అట్లాంటివి కట్టడానికి కూడా వాళ్ళకు కూడా కొద్దిగా ఊతం ఇచ్చినట్టు. వినియోగదారుల ధోరణి చూస్తుంటే రేట్ల తగ్గింపులో తేడా వస్తే అమ్మకందారులను నిలదీసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే కేంద్రం జీఎస్టీ ప్రయోజనాలు బదలాయించకపోతే ఫిర్యాదు చేయాలని సూచించిన తరుణంలో కంప్లైంట్లు కూడా వెల్లువెత్తే అవకాశాలు లేకపోలేదు. దీంతో చాలామంది వ్యాపారులు కూడా కొత్త జీఎస్టీ రేట్లకు అనుగుణంగా ముందే సిద్ధమవుతున్నారు. సామాన్యుల్లోకి జీఎస్టీ తగ్గింపు వెళ్లిన తరుణంలో అనవసర తలపోటు కొని తెచ్చుకోకుండా ఉంటే మేలనే భావనతో ఉన్నారు. మరి సెప్టెంబర్ 22న ఏం జరుగుతుందో చూడాల్సి ఉంది. జీఎస్టీ పన్నుల తగ్గింపు ప్రకటన రాగానే అసలు ఏ వస్తువుల ధరలు తగ్గుతాయి, ఏవి పెరుగుతాయనే అంశాలపై చర్చ మొదలైపోయింది. అయితే మిగతా వస్తువుల సంగతి పక్కన పెడితే నిత్యావసరాల బడ్జెట్ ఏ మేరకు తగ్గుతుంది అనేది సామాన్యులకు ప్రధాన అంశంగా మారింది. జీఎస్టీ ప్రయోజనాల బదలాయింపు విషయంలో ఎఫ్ఎంసీజీ రంగం నుంచి భిన్న అభిప్రాయాలు వస్తున్నాయి. జీఎస్టీ రేట్ల తగ్గింపు విషయంలో ఏ రంగాల్లో ఏ వస్తువుల ధరలు తగ్గుతాయనే చర్చ ఎలాగో జరుగుతోంది. కానీ దీనికంటే తమ నెలవారీ కిరాణా బిల్లు ఎంత తగ్గుతుందా అని సామాన్యులు లెక్కలేసుకుంటున్నారు. సో 22 సెప్టెంబర్ తర్వాత స్లాబ్స్ ఏమవుతాయంటే 5, 18, 40%. సో మధ్యతరగతికి అంటే పర్టికులర్గా ఎఫ్ఎంసీజీ ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్ అంటే నిత్యావసర వస్తువులకి చాలా ఇంపాక్ట్ ఉంటుంది అనమాట. ఇప్పుడు 18% ఉన్నవి కాస్త 5% అవుతాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ టూత్పేస్టు, టూత్ బ్రష్, ఈ పౌడర్స్, సోపులు, షాంపూలు, సేవింగ్ క్రీమ్స్ ఇవన్నీ కూడా 18% నుంచి కూడా 5%కి రావడం వల్ల మధ్యతరగతి కుటుంబానికే కాదు ప్రతి వ్యక్తికి, భారతీయుడికి చాలా బెనిఫిట్ జరుగుతుంది. ఈ బిల్లు తగ్గితేనే పన్ను తగ్గింపు ప్రయోజనం దక్కినట్టనే వాదన గట్టిగా వినిపిస్తోంది. అటు కేంద్రం కూడా రిటైలర్లకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేయడం వెనుక ఉన్న ఉద్దేశం ఇదే అంటున్నారు. రిటైలర్లు, ఎఫ్ఎంసీజీ రంగం సమర్థంగా పనిచేస్తేనే అంతిమంగా జీఎస్టీ ప్రయోజనం ప్రజలకు చేకూరుతుందనేది బహిరంగ రహస్యం. ఇక్కడ తేడా వస్తే కేంద్రం శ్రమంతా బూడిదలో పోసిన పన్నీరయ్యే ప్రమాదం లేకపోలేదు. అందుకే దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 22 నుంచి అమ్మకాలు, ధరల్ని ట్రాక్ చేయబోతున్న కేంద్రం రిటైల్ రంగంపై ప్రత్యేక దృష్టి పెడుతోంది. ఈ విషయంలో కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నాయి. 22వ తారీఖు నుంచి ఈ స్లాబ్ అమల్లోకి వస్తే ఎలక్ట్రానిక్స్ వస్తువుల దగ్గర నుంచి నిత్యావసరాల కొనుగోళ్లు పోస్తే చాలా మంది వాయిదా వేసుకోలేకపోవచ్చు. అంటే మరి ఫుడ్ ఐటమ్స్ లాంటివి వాయిదా వేసుకోలేకపోవచ్చు. అవి కూడా ధరలు తగ్గుతాయి, స్లాబులు తగ్గుతాయి, రేట్లు తగ్గుతాయి. కాబట్టి 12% నుంచి 5%, 18% నుంచి 5%. లేక కాకుంటే ఏంటంటే లైఫ్ ఇన్సూరెన్స్ ఒకటి, అలాగే ఏంటంటే ఎలక్ట్రానిక్ గూడ్స్ ఇలాంటి అనేక వస్తువుల మీద కూడా స్లాబులు ఈ రోజు పై స్లాబ్ నుంచి కింద స్లాబ్కి 18 or 12 నుంచి 5% చాలా వాటిలో మార్చారు. అలాగే అగ్రికల్చరల్ గూడ్స్ కూడా చాలా అగ్రికల్చర్ లో వాడే మీకు ఫెర్టిలైజర్స్ వీటి విషయంలో ప్లస్ సీడ్స్ విత్తనాల విషయంలో కూడా ట్యాక్స్ తగ్గింది. సో ఇవన్నీ అమల్లోకి వచ్చిన తర్వాత 22వ తారీఖు కొనాలనేది చాలా మంది ఎదురు చూస్తున్నారు. అయితే నిత్యావసరాల ధరల తగ్గింపు విషయంలో ఎఫ్ఎంసీజీ కంపెనీలు భిన్నాభిప్రాయాలు వెలిబుచ్చడం అనుమానాల్ని పెంచుతున్న అంశం. జీఎస్టీ పన్ను స్లాబ్ తగ్గినా ఆ ప్రయోజనాన్ని నేరుగా వినియోగదారులకు బదిలీ చేయడం కుదరదని ఎఫ్ఎంసీజీ కంపెనీలు పేర్కొంటున్నాయి. ఇదే విషయాన్ని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ సిబిఐసికి కూడా చెప్పామంటున్నాయి. జీఎస్టీ రేట్ల తగ్గింపునకు అనుగుణంగా 5 రూపాయలు, 10 రూపాయలు, 20 రూపాయల ధర కలిగిన చిన్న ప్యాకెట్లపై ధర తగ్గించలేమని ఆయా కంపెనీలు సిబిఐసికి చెప్పాయి. వినియోగదారులు స్థిరంగా ఉన్న ధరలకు కొనుగోలు చేసేందుకు అలవాటు పడ్డారని, ధరలను తగ్గించడంతో గందరగోళానికి గురయ్యే అవకాశం ఉందని, ఆ సమయంలో లావాదేవీలు ఇబ్బందికరంగా ఉండే అవకాశం ఉందని తెలిపాయి. గతంలో 20 రూపాయల ధర ఉన్న బిస్కెట్ ప్యాకెట్పై 18% జీఎస్టీ వర్తించేది. ఈ నెల 22 తర్వాత జీఎస్టీ 5%కి తగ్గనుంది. ఈ క్రమంలో 20 రూపాయల బిస్కెట్ ప్యాకెట్ ధర 17 రూపాయల 80 పైసల నుంచి 18 రూపాయలకు తగ్గుతుంది. అయితే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్తో కంపెనీలు చర్చలు జరిపాయి. 20 రూపాయల బిస్కెట్ ప్యాకెట్ ధర 20 రూపాయల నుంచి 18 రూపాయలకు తగ్గుతుందన్నారు. ఒకవేళ అదే ధరలు కొనసాగినప్పటికీ అదనంగా పరిమాణం పెంచనున్నట్లు కంపెనీలు చెబుతున్నాయి. అంటే బిస్కెట్ ప్యాకెట్ అదే ధర వర్తించినప్పటికీ బరువు మాత్రం ఎక్కువగా ఉంటుందని అంటున్నాయి.
మొత్తం మీద జీఎస్టీ పన్ను తగ్గింపు ప్రయోజనాల బదలాయింపు అనుకున్నంత సులభంగా జరుగుతుందా లేదా అనేది తేలాల్సిన విషయం. లేకపోతే ఆ ప్రయోజనాల బదలాయింపు కోసం కూడా ప్రత్యేక కసరత్తు చేయాల్సిన అవసరం పడుతుందా అనేది జీఎస్టీ సంస్కరణల అమలు తర్వాతే తేలనుంది. కానీ కేంద్రం మాత్రం రేట్ల తగ్గింపు విషయంలో చాలా సీరియస్గా ఉంది. ఎందుకంటే జీఎస్టీ సంస్కరణల వెనుక కేవలం సామాన్యులకు ధరలు తగ్గించాలనే ఉద్దేశంతో పాటు దేశ ఆర్థిక వృద్ధి రేటు పెంచాలనే అసలు సూత్రం ఇమిడి ఉంది. ఇక్కడ వృద్ధి రేటుకు కొనుగోళ్లు పెరగడం చాలా కీలకం. కానీ జీఎస్టీ ప్రయోజనాల బదలాయింపు సరిగ్గా జరిగితేనే కేంద్రం అనుకున్నట్టుగా కొనుగోళ్లు పెరిగి అన్ని లక్ష్యాలు నెరవేరుతాయి. కానీ వ్యాపారులు ఏమాత్రం కక్కుర్తిపడ్డా అసలుకే మోసం తప్పదనే భయాలు లేకపోలేదు. దేశంలో ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా అందులో లొసుగులు వెతకడం చాలా సహజం. ఇప్పుడు కూడా జీఎస్టీ సంస్కరణల విషయంలో లొసుగులు వెతికే పనిలో వ్యాపారులున్నారనే చర్చ కూడా జరుగుతోంది. కానీ ఇప్పటిదాకా ఏం జరిగిందనేది అనవసరం. ఈసారి మాత్రం ఆ ఛాన్స్ ఇవ్వదలుచుకోలేదని కేంద్రం బల్లగుద్ది మరీ చెబుతోంది. వృద్ధి రేటు విషయంలో ఏ చిన్న తేడా వచ్చినా సహించేది లేదని హెచ్చరిస్తోంది. అందుకే జీఎస్టీ సంస్కరణల్ని సీరియస్గా తీసుకోవాలని వ్యాపారులకు హితబోధ చేస్తోంది. ప్రభుత్వాలు వేల కోట్ల రూపాయల ఆదాయం వదులుకుని మరీ పన్నులు తగ్గిస్తుంటే అవి అంతిమంగా సామాన్యులకు చేరకపోతే ఎలాగని ప్రశ్నిస్తోంది. ప్రస్తుతం జీఎస్టీ సంస్కరణలకు సమయం దగ్గరపడింది. ఇందుకోసం అన్ని లాంఛనాల్ని ప్రభుత్వాలు పూర్తి చేస్తున్నాయి. వ్యాపారులకు ఇవ్వాల్సిన సూచనల్ని ఇచ్చేశాయి. ఇంతటితో అయిపోలేదని పండగల సీజన్ అమ్మకాలన్నీ రియల్ టైంలో ట్రాక్ చేస్తామని కూడా అధికారులు హెచ్చరించారు. ప్రభుత్వం ఇంత సీరియస్గా తీసుకున్న జీఎస్టీ సంస్కరణల విషయంలో పిల్లి మొగ్గలేస్తే ఇతరత్రా అక్రమాలు కూడా వెలుగు చూసే అవకాశం లేకపోలేదని నిపుణులు అంచనా వేస్తున్నారు. కాబట్టి ఈసారి వ్యాపారులు కూడా జాగ్రత్తగా వ్యవహరిస్తారని భావిస్తున్నారు. ఇప్పటికే జీఎస్టీ సంస్కరణల గురించి విస్తృత ప్రచారం మాత్రమే కాదు, చర్చ కూడా జరిగింది. ఇంత చర్చ అయ్యాక ఇప్పుడు మసిపూసి మారేడుకాయ చేయడం కూడా సాధ్యమయ్యే విషయం కాదని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. జీఎస్టీ తగ్గింపుతో తమకు అమ్మకాలు పెరుగుతాయని సంబరపడుతున్నాయి. ఓవైపు కేంద్రం ప్రకటనలు, మరోవైపు వినియోగదారుల ఆశలు, ఇంకోవైపు మార్కెట్ వర్గాల అంచనాలతో దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 22 కోసం ఎదురుచూపులే కనిపిస్తున్నాయి. ఆ రోజు జీఎస్టీ సంస్కరణల కారణంగా ఎలాంటి మార్పులొస్తాయనేది సామాన్యులకు ప్రత్యక్షంగా అనుభవంలోకి వచ్చే అవకాశం ఉంది.